హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్ దోశ అంటే నచ్చని వారు ఎవరు ఉండరు కదా. పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకొని 1 గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. అందులోనే 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకోండి. ½ టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకోవాలి. వాటర్ పోసి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ మునిగేంత వరకు నానబెట్టుకోవాలి. 7 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 to 8 అవర్స్ తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా రైస్ అనేది మినపగుళ్ళు అనేవి నాని ఉంటాయి. వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మనకు కావాల్సిన దోశ బ్యాటర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ దోశకి ఎండుకారం కావాలి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని 3-4 వేసుకోవాలి. అలాగే ఇందులో ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే ఎండుకారం అనేది రెడీ అయినట్టే అండి. ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరో పక్కన ఒక గ్లాస్ తీసుకోవాలి. అందులో 1 ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఒక దోశకి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇలా బ్రేక్ చేసిన ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 గరిటెల దోశ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా దోశ వేసుకోవాలి. ఈ దోశ పైన ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రకారంని, ఆ ఎర్రకారంని ఈ దోశ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి. దీనిపైన ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఈ దోశ పైన వేసుకొని అప్లై చేసుకోండి టోటల్గా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ పాటు ఈ విధంగా కాల్చుకోవాలి. 3 మినిట్స్ తర్వాత తిరిగేసుకోవాలి దోశని. మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకుంటే ఎగ్ అనేది మాడిపోతుంది. అంతే అండి, ఎగ్ దోశ రెడీ. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.